ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీ చెయ్యి నీ మాట వినదా? అవును మేడం, దయచేసి మీరు నోరు జారకండి ప్లీజ్. జారతాను. ఏం చేస్తావ్? ఓసే రుద్రాణి, నీకసలు మైండే పోలేదు. నువ్వు గతమంతా మర్చిపోలేదు. భరత్ బాబు కోసం డ్రామాలాడుతున్నావు. అయ్యో, చెప్పాను కదా మేడం, దయచేసి నోరు జారకండి. అనవసరంగా ఏమీ తెలియకుండా నా మీద నిందలు వేస్తే మీకే పాపం తగులుతుంది మేడం. నాలాంటి అమాయకురాలికి చేతనైతే సాయం చెయ్యాలి కానీ తిట్టకూడదు మేడం. నువ్వు అమాయకురాలివా? ఏ కాదా మేడం? అమాయకురాలివే, ఒప్పుకుంటాను. కానీ నేనొకటి చెప్తాను, వింటావా? ఏంటి మేడం? ఆ భరత్ కి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పాప కూడా ఉంది. నీ మనసులో అతని మీద కాలు జారే ఆలోచన ఏదైనా ఉంటే మానుకో, సరేనా? అరే, అలాంటి అలవాట్లు నాకు అస్సలు లేవు మేడం. మీరు కూడా ఎక్కడా కాలు జారే ప్రోగ్రాంలో పెట్టుకోకండి. ఇది పిచ్చిది కాదు, నాకే పిచ్చెక్కించేలా ఉంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. ప్లీజ్ క్రిష్, నేను చెప్పేది కాస్త విను. నాకు ఒక్క ఫేవర్ చేయి. ఏం ఫేవర్ చేయాలి? ఇప్పటిదాకా చేసిందేంటి? ఫేవరే కదా. ఇంకేం చేయాలి స్నేహ? అనవసరంగా నువ్వు సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నావు. అది నీకు అర్థమవుతుందా? అది కాదు క్రిష్, ఇక్కడందరికీ మన మీద అనుమానం వచ్చింది. అసలు మీరు ప్రేమించుకోవట్లేదు కదా, నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అని చంద్రిక నన్ను డైరెక్ట్గా అడిగింది. నేనేం చేయాలి చెప్పు? నేనెంత నచ్చ చెప్పినా చంద్రిక నన్ను నమ్మడం లేదు. ఎలా నమ్ముతారు స్నేహ? మన మధ్య నిజంగా అలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఎవ్వరూ నమ్మరు. లవ్ అనే ఫీలింగ్ మనసులో లేకపోతే అది మొహంలో కనిపించే స్నేహ. నువ్వెన్న అబద్ధాలాడినా అది తెలిసిపోతుంది. మరేం చేయను క్రిష్? నువ్వే ఏదైనా మార్గం చెప్పు. నువ్వు నేను ప్రేమించుకుంటున్నావనే విషయం ఇక్కడ అందరూ నమ్మాలి. అలా నమ్మాలంటే నేనేం చేయాలో చెప్పు. నువ్వే ఏదో ఒకటి చేసి నన్ను ఈ ప్రాబ్లం నుండి బయటపడే క్రిష్. ఈ గోలంతా ఎందుకు? నా మాట విని నీ మనసులో ఉన్నది ఎవరో వాళ్ళకి చెప్పేసి. వాళ్ళు చేయగలిగితే పెళ్లి చేస్తారు, లేదంటే నీ గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఏది జరిగినా నీకే మంచిదిగా స్నేహ. నేను ప్రేమించింది ఎవరినో చెప్పగలిగితే నాకు ఈ పరిస్థితి వచ్చేదే కాదు క్రిష్. మీ అందరికీ నిజం చెప్పమని చెప్పడం చాలా ఈజీ, కానీ నిజం చెప్పడం ఎంత కష్టమో అది నాకు మాత్రమే తెలుసు. అసలేంటి నీ ప్రాబ్లం? నువ్వు ప్రేమించిన మనిషి గురించి ఎందుకు చెప్పలేవు? అంత సమస్య ఏంటి? అది నీకు చెప్పిన అర్థం కాదు క్రిష్. నీకే కాదు, ఎవ్వరికీ నా బాధ అర్థం కాదు. ఈ ప్రపంచంలో ప్రేమించిన మనిషి గురించి చెప్పుకోలేని దురదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారంటే అది నేనొక్కదాన్నే. నేనెవ్వరిని ఇష్టపడినా వాళ్ళు నాకు దూరం అవుతారు. అందుకే నా ప్రేమని బయటికి చెప్పను. చెప్తే తను నాకు దూరం అవుతాడు, లేదా నేనే తనకి దూరం అవ్వాల్సి వస్తుంది. దానికంటే నా ప్రేమని నాలోనే దాచుకోవడం చాలా మంచిది. అందుకే ఇంత కష్టపడుతున్నాను. సరే కూల్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మనమిద్దరం లవర్సే అని చంద్రికని అత్తయ్యని నమ్మించాలి. వాళ్ళ అనుమానం తీరేలాగా నాతోటి మాట్లాడు. వాళ్ళకి తెలిసేలాగా నాకు లవ్ ప్రపోజ్ చేయి.
ఓకే, అలాగే ఇంటికొచ్చి అందరి ముందు నీకు ప్రపోజ్ చేస్తాను. ఓకే? థ్యాంక్స్ క్రిష్. ఈ ఒక్కసారి వీళ్ళు నమ్మితే చాలు. ఆ తర్వాత నేను నిన్ను అస్సలు ఇబ్బంది పెట్టను. వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోలేరు. ఓకే, అలాగే వస్తాను. బాయ్. అంటే నేను విన్నది నిజమే అన్నమాట. ఆ క్రిష్ గాడ్ని ప్రేమించానని కలరింగ్ ఇస్తుంది. ఇది ప్రేమించింది భరత్ననే విషయం ఎందుకు దాస్తుంది? బహుశా సాక్రిఫైసా? అమ్మయ్యా, భరత్ విషయంలో నాకు కాంపిటీషన్ తగ్గిపోయింది. దీని డ్రామా ఇలాగే కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ పొరపాటున భరత్ని ప్రేమించింది అని మీనాక్షికి తెలిస్తే తనే బయటికి పంపిస్తుంది. సో ఎలా చూసుకున్నా ఈ స్నేహ నుంచి నాకు లైన్ క్లియర్. అమ్మయ్యా, భరత్ ఈజ్ మైన్, టోటలీ మైన్. ఎస్, ఎస్. అత్తయ్య, చెప్పమ్మా. అత్తయ్య, నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఏంటమ్మా? అత్తయ్య, మీకు ఇంతకు ముందు క్రిష్ విషయంలో అనుమానంగా ఉందని చెప్పాను, గుర్తుందా? క్రిష్కి స్నేహకి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదు, వాళ్ళిద్దరూ మనల్ని మోసం చేస్తున్నారని చెప్పాను కదా అత్తయ్య. అవును, క్రిష్ని పిలిపించి మాట్లాడాం కదా. ఒకసారి ఫోటోలు చూడండి అత్తయ్య. చూడండి. ఇదెవరిది? ఈ ఫోటోలేంటి? ఈ ఫోటోలో ఉండేవరు? చూశారు కదా అత్తయ్య, ఈ అమ్మాయి క్రిష్ లవర్. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు కలిసిన ఫొటోస్ పెట్టారు. ఎక్కడా కూడా స్నేహ క్రిష్లు కలిసిన ఫొటోసే లేవత్తయ్యా. ఇవన్నీ చూశాక కూడా ఇంకా క్రిష్ స్నేహ ప్రేమించుకుంటున్నారు అంటే మీరు నమ్ముతారా? ఇప్పటికైనా నా మాట నమ్మండి అత్తయ్య. స్నేహ చెప్పేది అబద్ధం. స్నేహకి క్రిష్కి మధ్య ఏ ప్రేమ లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు. తన మనసులో ఉన్నదెవరో చెప్పటం ఇష్టం లేక ఆ క్రిష్ పేరు చెప్పి స్నేహ మనల్ని మోసం చేస్తోంది. ఎందుకు స్నేహ ఇలాంటి పని చేస్తుంది? నాకెందుకో ఈ క్రిష్ మీదనే అనుమానంగా ఉంది. వాడే స్నేహని మోసం చేసుండొచ్చు. ఉండు, ఇప్పుడే భరత్తో మాట్లాడతాను. భరత్, భరత్! ఏంటమ్మా? భరత్, ఒకసారి ఈ ఫోటోని చూడు. చూసావా భరత్, ఆ నికృష్టుడు స్నేహని ఎలా మోసం చేస్తున్నాడో చూడు. ఎవరో అమ్మాయితో తిరుగుతూ స్నేహతో ప్రేమ పెళ్లి అంటూ చీట్ చేస్తున్నాడు. ఒరే, ఇలాంటి వాడితో పెళ్లి జరిగితే స్నేహ జీవితం నాశనం అవుతుందిరా. ఇప్పటికే మన కోసం తన జీవితాన్ని ధారపోసింది. తనకి అమ్మ నాన్న అన్నీ మనమే కదరా. తెలిసి తెలిసి ఇలాంటి చీటర్కిచ్చి ఎలా పెళ్లి చేస్తాం? నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఆ క్రిష్ ఇంత మోసగాడు అనుకోలేదు. భరత్, దీనికి ఏదో ఒక పరిష్కారం చూడాలి. స్నేహకి వీడు కరెక్ట్ కాదు, వీడు పచ్చి మోసగాడు. స్నేహ అబద్ధం చెప్తుంది అని అనుకుంటే ఆ క్రిష్ మోసం చేస్తున్నాడు అని అంటారేంటి? ఏదైతేనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదని తెలుసుకుంటే చాలు.
రుద్రాణి మేడం రెడీయా? ఎచ్చి ఒసే నీరజ, సీన్కి మేడం మేడం అని పిలిచి చివరికి నువ్వు మేడం అని పిలిపించుకుని ఛాన్స్ దొరికినా పని మనిషి బుద్ధి పోలేదే. ఇప్పుడు నువ్వు పని మనిషివి కాదు, మేడంవి. అవకాశం ఇచ్చారు, వాడుకోవే. మేడం చిచ్చిచ్చే. రుద్రాణి, ఏ రుద్రాణి? ఏంటండి, ఏమని పిలిచారు? అమ్మో, కొట్టినా కొడుతుందేమో. ఓ మెట్టు దిగుదాం. అదే రుద్రాణి గారు, మనం గుడికి వెళ్ళాలి కదా, వెళ్దామా? అలాగే మేడం. మరి తీసుకో. నేను మేడంని కదా, నేను పట్టుకోకూడదు, నువ్వే పట్టుకోవాలి. అంటే నీకు గతం గుర్తులేదు కదా, ఒకప్పుడు నువ్వే పట్టుకునేదానివి. ఒసే నీరజ, నీకు బాగా ఎక్కువైందే, చెప్తా. ఇవ్వండి. అవును, మనం ఇప్పుడు వెళ్ళేది గుడికా పబ్బుకా? అయ్యయ్యో, అదేంటి మేడం అలా అనేశారు? లేకపోతే ఈ డ్రెస్ ఏంటి? కట్టింది చీరే కదా మేడం. చీర కడితే మాత్రం నాకంటే అందంగా రెడీ అవడం ఏంటి? ఉండు, సరి చేస్తాను. పద్ధతిగా ఉండాలి కదా. అరే, పద్ధతి లేదు, పాడు లేదు. మొహానికి ఇంత మేకప్ ఎందుకు? కాస్త తగ్గించచ్చు కదా. అయ్యయ్యో, ఏంటి మేడం ఇది? నా చేయి కంట్రోల్ తప్పుతుంది. మీరేదో చేయకూడని తప్పు చేస్తున్నారు మేడం. అర్థమైంది. నువ్వు నీలాగే ఉండు, నేను నాలాగే ఉంటాను. వెళ్దాం పద. మేడం, మీరు చాలా తెలివిగలవారు. ఏం చెప్పకుండానే మీకు అంతా అర్థమైపోతుంది. వెళ్దామా? ఇది నిజంగానే గతం మర్చిపోయిందా, మర్చిపోయినట్టు నటిస్తుందా? ఎందుకైనా మంచిది, దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మేడం, వస్తున్నారా లేదా నేనే రానా? వస్తున్నాను. వెళ్దామా? పదండి. ఏమండి, మీ కార్ కొంచెం పక్కకి తీస్తారా? మేం వెళ్ళాలి. ఎక్కడికి వెళతావు? నా నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు. సరేనండి, మీరు తప్పుకోకపోతే మేమే తప్పుకుంటాం. రండి నీరజ్ గారు. ఇతనెవరో మరీ మూర్ఖంగా ఉన్నాడు. మనకెందుకొచ్చిన గొడవ? రండి. ఏంటి ఓ తెగ నటిస్తున్నావు? ఈ వేదనంతా ఆ భరత్ గారిని కాపాడుకోవడం కోసమే కదా? ఏం మాట్లాడుతున్నారండి? నాకేం అర్థం కావట్లేదు. నీరజ మేడం, మీకేమైనా అర్థం అవుతుందా? నీ డ్రామాలు నా దగ్గర కాదు. ఆ రోజు ఆ భరత్ గారికి తగలాల్సిన దెబ్బ నువ్వు తిని వాడిని కాపాడేశావు. కానీ రేపెలా కాపాడతావు? వాడి పక్కనే ఉంటే ఎలాగైనా కాపాడుకోవచ్చని ప్లాన్ చేసుకున్నావు కదా, అందుకేగా ఇంత అమాయకంగా నటిస్తున్నావు. ఏమోనండి, నాకేం అర్థం కావట్లేదు. అయినా భరత్ గారు ఇంట్లో లేరు. వాడు ఈరోజు తప్పించుకోవచ్చు, కానీ గుర్తుపెట్టుకో, నువ్వే కాదు ప్రపంచంలో ఎవరొచ్చినా సరే వాడిని మాత్రం నా నుంచి కాపాడలేరు. ఆ భరత్ గారికి నా నుంచి చావు తప్పదు. ఎలా కాపాడుకుంటావో ట్రై చేయి. రేయ్, భరత్ని నువ్వు తాకాలంటే ముందు నన్ను దాటుకొని రావాలి. అది నీ వల్ల కాదు. నేనిక్కడికొచ్చింది భరత్ని కాపాడుకోవడానికే కాదు, తనని నా సొంతం చేసుకోవడానికి. నా దారికి అడ్డు తగిలితే నువ్వు కూడా ఉండవు. ఏం ఆలోచిస్తున్నారు రుద్రాణి గారు? అసలు ఆయన ఎవరు మేడం? అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు.
ఆయన దగ్గర నేను ఒక 10 లక్షల అప్పు తీసుకున్నాను. అందుకే ఆయన అంత కోప్పడుతున్నారు. 10 లక్షలా? ఎందుకు తీసుకున్నారండి? నీకు ఇచ్చాను కదా, మర్చిపోయావా? ఓసిని 10 లక్షలకి టెండర్ వేసావా? చెప్తానే నీ పని. నీకు అవసరమని అడిగితే నేను అప్పు చేసి మరీ ఇచ్చాను. మరివ్వాలి కదా, ఎప్పుడిస్తావు? యాక్చువల్లీ మ్యామ్, నాకు గతం గుర్తులేదు కదా, మరి ఎలా ఇస్తానండి? నేను చెప్తున్నాను కదా. అయితే 10 లక్షలు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉంటే ఇవ్వండి, అప్పుడు తీర్చేస్తాను. ప్రూఫా? ఏ ప్రూఫ్ లేకుండా ఎలా ఇస్తారు చెప్పండి? రండి, టైం అవుతుంది. ఇదింత లాజిక్ గా అడుగుతుందేంటి? మధ్యపోయినా దీన్ని డీల్ చేయడం కష్టమే. మేడం వస్తున్నారా? వస్తున్నా. స్నేహ, స్నేహ, స్నేహ. ఓకేనా? ఎస్. స్టార్ట్. ఓకే. రా క్రిష్, కూర్చోరా. స్నేహ, వెళ్ళి కాఫీ తీసుకురా. క్రిష్ కూర్చో. ఇప్పుడు నాకేం వద్దంటే, ఈరోజు ఫస్ట్ టైం నేను స్నేహకి ప్రపోజ్ చేసిన రోజు. అందుకే ఇదిగో స్నేహ కోసం బొకే తీసుకుని వచ్చాను. ఇది ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్నేహ, ఐ లవ్ యూ. భరత్ గారు, భరత్ గారు ఏం చేస్తున్నారు? ఎందుకు కృష్ణ కొడుతున్నారు? ఎందుకా? ఇదిగో ఎందుకు? ఈ అమ్మాయి ఎవరు? అది తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. ఎక్స్ అంటే ఎక్స్ ఒకరు, ప్రజెంట్ ఒకరా, రేపు ఫ్యూచర్ ఇంకొకరా? అంటే స్నేహ నీకు ఒక ఆప్షన్ అంతేనా? ఇలాంటి వాడిని ఎలా ప్రేమించావు స్నేహ? విన్నావుగా, ఇదిగో ఈ అమ్మాయి ఎక్స్ అంట. ఆ విషయం నాకు ముందే తెలుసు భరత్ గారు. తెలుసా? అంటే అతని జీవితంలో ఇంకొకరు ఉన్నారని తెలిసి ప్రేమించావా? లేదు, ఎవరూ లేరు అని తెలుసుకునే ప్రేమించాను. అంటే ఒక వ్యక్తి జీవితంలో నుంచి ఒకరు వెళ్ళిపోతే ఆ స్థానం ఇంకొకరు తీసుకొని ఫుల్ఫిల్ చేస్తూ ప్రేమించొచ్చంటావు, అంతేనా? ఆ అమ్మాయితో తెగదెంపులు చేసుకున్నాడు, ఎక్స్ అని చెప్తున్నాడు. మరి ఆ అమ్మాయి ఫోటోలు ఎందుకు డిలీట్ చేయలేదు? డిలీట్ చేయాలి కదా. సోషల్ మీడియాలో అందరికీ తెలిసే విధంగా స్నేహతో కలిసి ఉన్న ఫోటోలు ఒక్కటైనా పోస్ట్ చేసావా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? స్నేహ నీకు లవర్ అని గాని, నువ్వు తనని పెళ్లి చేసుకోబోతున్నావు అనే విషయం గాని ఎవ్వరికీ తెలియకూడదు, అంతేగా? చెప్పు క్రిష్, ఎందుకు మీ ఇద్దరూ ప్రేమించుకున్నారని, పెళ్లి చేసుకోబోతున్నారని బయటికి తెలియనివ్వడం లేదు? అంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఏంటి క్రిష్ ఇది? నిన్నటిదాకా మీ ప్రేమని దాచిపెట్టారు. అప్పుడంటే నువ్వు స్థిరపడాలని ఏదో కారణం చెప్పావు.
కానీ ఇప్పుడెందుకు బయటకు చెప్పడానికి ఫీల్ అవుతున్నావు? నాకు పబ్లిసిటీ చేయడం ఇష్టం లేదు. అప్పుడు నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ నాన్నే పెళ్లి చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ పరువు పోతుందని బయటికి చెప్పలేదు. ఆ తర్వాతే తను దుబాయ్ వెళ్ళాడు. మేము అడిగే ప్రతి ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉంది. కాదు, నువ్వే ఏదోలాగా సమాధానం చెప్తున్నావు స్నేహ. ప్రేమించామని నలుగురికి తెలిసేలా బిహేవ్ చేయాలని రూల్ ఏం లేదు కదండి. అయినా నేను సోషల్ మీడియాకి దూరంగా ఉండి చాలా రోజులవుతుందండి. అది ముందే పెట్టిన పోస్ట్. కావాలంటే డేట్ చూడండి. సరే బాబు, అదంతా వదిలే. ఇప్పుడు మీ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. చెప్పాను కదా ఆంటీ, మా అమ్మ నాన్నకి నేను ఇంకా చెప్పలేదు. వాళ్ళతో చెప్పాలి. నాకు కొంచెం టైం కావాలి. అదంతా ఏం కుదరదు. ముందైతే మీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ జరిపిస్తాం. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడదాం. దానికైనా మా ఇంట్లో మాట్లాడాలి కదండి. నువ్వు మాట్లాడు క్రిష్. నీ వల్ల కాదంటే చెప్పు, మేం వచ్చి మాట్లాడతాం. నాకు ఈయనకి వీడాకులు ఇప్పించండి, వీడాకులు ఇప్పించండి, వీడాకులు ఇప్పించండి. అవసరం లేదు. నువ్వు ఇంకేం చెయ్యాల్సిన అవసరం లేదు. నా కొడుకుని నేను కాపాడుకుంటాను. ఇప్పుడు చెప్తున్నాను విను. వాణ్ణి నా చేతులతోనే చంపుతాను. ఈ చేతులతో వాడి రక్తం కళ్ళ చూసి ఆ చేతులతో నీకు కనిపిస్తాను. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.